హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్న విషయాన్ని చెప్పదలచడానికి మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అది కరెంటు పోస్టు. అంటే అబద్ధం అనే విషయాన్ని కరెంటుతో పోల్చినాను. పోస్టు అన్న విషయాన్ని నేను మంచితనంతో పోల్చాను. అంటే కరెంటు రెప్పపాటున వెళ్తుంది, తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కరెంటు అంటే అబద్ధం కూడా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అవునా కదా? కళ్ళతో చూడముందుకే చెవులతో విన్నదే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అందరూ తెలుసు అది, కానీ ఎవరు పట్టించుకోరు. అది నడుస్తూనే ఉంటుంది. కానీ పోస్ట్ అనే విషయం మంచిది. ఎన్ని రోజులకైనా తన దగ్గరికి నిదానంగా అయినా మంచితనం ఎక్కడికి పోదు, టయానికే చేరుకుంటుంది. అది పోస్టు అంటే మంచితనం. అదే నేను చెప్పదలుచుకుందంటే కరెంటు అబద్ధంతో పోల్చిన, మంచితనం పోస్టుతో పోల్చిన. అంటే రెప్పపాటున వెళ్ళేది, చెవుతో వినేది మాత్రమే అబద్ధాలని నిర్ణయిస్తుంది. కానీ కళ్ళతో చూసింది కాదు, మనసులో అనిపించింది కాదు, అతని ఉద్దేశించి కాదు, కానీ ప్రతి ఒక్కరూ దాన్ని చెవులతోనే నిర్ధారిస్తారు. అది కరెక్ట్ కాదనిపించేది నా ఆలోచన. బట్ ఎవరి విషయం వాళ్ళదే. కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఊరంతా శత్రులు అనే సామెత ఎక్కడికి పోలేదు మన దేశంలో. అది చెప్పాలనుకుంటే చాలా టైం పడుతుంది. సరే, వేరే విషయం మీకు వీడియోలో తెలియపరుస్తాను. కానీ అబద్ధం అనేదే కరెంటు స్ప్రెడ్ అయ్యేది. కానీ పోస్ట్ అనేది నిదానంగా నీ ఇంటికి చేరేదే పోస్టు. అది నిజం. ఎన్ని రోజులకైనా నిదానంగా నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. అదనేది పోస్టు. నిజం ఎప్పుడు నిప్పు లాంటిది అది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నా వీడియో చూస్తుండండి, లైక్ చేస్తుండండి. కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. మంచి విషయాలు మీకు తెలియపరుస్తాను. జై హింద్.